అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో కొన్ని అందాలు మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్‌లోనే ఈ విధంగా వినాయక స్వామిని పెట్టామనమాట. కొన్ని పూల చెట్లు కూడా ఉంటాయి, కాయల చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ. అందంగా ఉంటుందనమాట. ఇంక గేట్ లోపలికి ఎంటర్ అవుతా ఉన్నట్లే ఈ విధంగా ఈశాన్యంలో వాటర్ స్టోర్ చేసి పెడతాము. అక్కడ పక్షులు, పిల్లులు, కుక్కులు, గోవులు అన్నీ కూడా నీళ్ళు తాగుతాయి. అప్పుడప్పుడు శుభ్రం చేసి నీళ్ళు పెడతా ఉంటాం. అదే కాకుండా వాస్తు కూడా మనకి అక్కడ పెట్టడం మంచిదన్నట్లుగా ఆ రకంగా అమర్చుకున్నాననమాట. ఇంకా అక్కడక్కడ ఈ విధంగా బోర్డులు కూడా పెట్టింటాను 2, 3 చోట్ల. ఏమంటే వచ్చిన వాళ్ళు పూలు, కాయలు, పండ్లు, విత్తనాలు ఇవన్నీ కూడా కోసేస్తూ ఉంటారు. దానికనే పెట్టాను. అయినా కూడా కొంతమంది కోసేస్తారు. దానికి ఏం చేయలేము. ఇంకా ఫోటోలు, వీడియోలు ఎందుకు తీయకూడదు అని చెప్తామంటే, కొంతమంది వచ్చి యూట్యూబర్స్ వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసుకొనేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటారు. నేను ఇంత కష్టపడి, ఇంత చేసి, ఇంత ఖర్చు పెట్టి, అసలు ఎంత శ్రమ అంటే అసలు దాని మాటల్లో చెప్పలేను. అంత నేను చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే మళ్ళీ దానికి విలువేముంటుందండి. అవునా కదా, మీరేమంటారు? దానికని ఆ విధంగా చెప్తాననమాట. ఇంకా మన ఆశ్రమంలో ఉండే బిల్డింగ్లకి ప్రతి దానికి కూడా పేర్లు పెట్టామండి. ఇదిగోండి ఈ బిల్డింగ్కి ఏమంటే మాధవకృష్ణ నిలయం అని పెట్టాం కదా, అట్లా అన్నిటికి కూడా శ్రీకృష్ణ భగవాన్ పేరు మీదే ఉందన్నమాట. ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయి కదండి, ఆ పేర్లన్నీ కూడా తీసుకొని అట్లా పేర్లు పెట్టాము. కాకపోతే ఈ వీడియోలో అంతా కవర్ చేయాలంటే కష్టం అండి. కొంతవరకు మాత్రమే మీకు మొత్తానికి కూడా కాలభాగం కూడా వచ్చిందనమాట వీడియో. అంత మాత్రం మీ ముందుకు తీసుకొస్తున్నాను, ఎందుకంటే టైం అడ్జస్ట్ కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా చిక్కుడుకాయలు, ఎర్ర చిక్కుడుకాయలు మీకు తెలుసు కదండి. విత్తనాలు కూడా మీలో చాలామందికి పంపించాను కదా. ఇదిగోండి ఎర్ర చిక్కుడుకాయలు ఫుల్గా కాస్తున్నాండి. ఎర్ర చిక్కుడుకాయలు ఉన్నాయి, అనపకాయలు ఉన్నాయి, తెల్ల చిక్కుడుకాయలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ రకంగా మన ఫెన్సింగ్కి ఏదైతే ఉందో దానికి అరలిచ్చాము. ఫుల్గా కాస్తున్నాయి, మాకు సరిపోతుందన్నమాట. ఇంకా పూల చెట్లు ఇప్పుడైతే కొంచెం పూలు తగ్గినాయండి, మంచు కాలం కదా. ఇంకా వీడియో అయితే పొద్దున్నే మంచులో తీశారు. ఏమో పాపం నిద్రమత్తులు తీశారేమో, కొంచెం ఎక్కువ కదిలిచ్చేశారు. కరెక్ట్గా తీసింది లేదనుకుంటా. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు. నేనేమో మా వారితో అన్నాను, వీడియో ఎక్కువ షేక్ చేసేసారండి అన్నట్లుగా. ఇంకా మామిడి పూత చూడండి ఏమొచ్చింది అసలు. చాలా బాగుంది మామిడి పూత అయితే మాత్రము. ఎక్కడ చూసినా మన ఆశ్రమంలో పచ్చదనం బాగుంటుందండి. నాకు చెట్లు పిచ్చి బాగా ఎక్కువ అన్నమాట. ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు కూడా ఎక్కడేం చెట్లు ఉంటాయా, ఎక్కడేం చెట్లు తెచ్చుకోవాలా అని చాలా ఇష్టపడి తెచ్చుకుంటానన్నమాట. అవన్నీ కూడా తెచ్చి జాగ్రత్తగా వాటిని మళ్ళీ నాటుకొని, అవి అసలు ఎప్పుడెప్పుడు చిగురు మొదలు పెడుతుందా, కొత్త చిగురు వస్తుందా అని 100 సార్లు చూస్తానన్నమాట. అంత పిచ్చి చెట్లు అంటే నాకే. మీలో ఎంతమందికి చెట్లంటే ఈ రకంగా ఇష్టమో నా కమెంట్లో తెలియజేయండి. చెట్లు తెచ్చుకున్న తర్వాత కూడా ఎక్కడంటే అక్కడ నాటేయకుండా ఈ చెట్టు ఇట్లే ఉండాలి, డిసిప్లిన్ అనమాట. ఈ తోటలోనే ఇది పెట్టాలా, ఇక్కడే ఇది ఉండాలా, ఇదే ఇట్లా పెడితేనే అందంగా ఉంటుంది, ఆ రకంగా అమర్చుకుంటానమాట. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.